రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉరవకొండలో ఒక యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. నా చావుకి వాళ్ళే కారణం అనుకుంటూ బెట్టింగ్ యాప్ వల్ల తిను చనిపోయాడని చెప్పి సూసైడ్ నోట్లో కూడా రాసి చనిపోయాడు. అయితే ఈ సూసైడ్ కలకలం రేపుతోంది. డేటా బెట్టింగ్ యాప్లో ఫ్రెండ్స్తో కలిసి బెట్టింగ్ వేసినట్టు కూడా తెలుపుతున్నారు. అయితే అప్పులు ఎక్కువ కావడంతో సూసైడ్కి గురయ్యాడని చెప్పి కూడా అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలిపారు. అయితే స్నేహితులు మోసం చేశారని నోటు పైన కూడా రాశారు. బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టించి నన్ను మాత్రం అప్పులు కట్టాలని ఒత్తిడికి గురి చేశారని చెప్పి కిషోర్ నోట్లో మెన్షన్ చేశారు. షర్ట్ మీద సూసైడ్ నోట్ రాసుకున్నాడు ఈ కిషోర్ అనే వ్యక్తి. అయితే గతంలో కూడా సింగపూర్లో జాబ్ చేసి మళ్ళీ ఇక్కడ ఇండియాకి వచ్చినట్టు కూడా తెలుపుతున్నారు. గత కొన్ని రోజులుగా బెంగళూరులో జాబ్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తున్నాడు కిషోర్. అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్లో పెట్టి కూడా నా చావుకి వీళ్ళే కారణం అని డిజిటల్ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాం. షర్ట్ పైన రాశారు, అంటే డైరెక్ట్గా ఒక లేఖ రాయకుండా ఇండైరెక్ట్గా వీళ్ళే కారణం అని చెప్పి ఇదంతా బెట్టింగ్ యాప్ వల్లే వచ్చింది. ఫ్రెండ్స్ అందరూ కలిసి బెట్టింగ్ యాప్లో డబ్బులు సంపాదిద్దామని అనుకున్న తర్వాత అప్పులు అంటే లాస్ వచ్చిన తర్వాత అప్పులు మాత్రం నువ్వే కట్టుకోవాలని చెప్పి ఒత్తిడి గురి చేశారు. వాళ్ళందరూ సైడ్ అయిపోయారు. దీనివల్ల ఈ ప్రెషర్ తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోయడం జరిగింది. అయితే ఈ చావుకి కారణం వాళ్ళేనా, అసలు ఏంటి ఆ బెట్టింగ్ యాప్, అసలు దీని అంతటికీ కారణం చావు ఒక్కటేనా లేదా ఇంకెవరన్నా ఉన్నారా అన్న దీనిపైన క్లారిటీ రాలేదు. అయితే అక్కడ స్థానికులు కూడా ఈ కేసు పైన కొంచెం మాట్లాడారు. అసలు వాళ్ళు ఏమనుకుంటారు, ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నేను 2 రోజుల్లో ఊర్లో ఉండలేదు సార్. హొస్పేట పోయింది. ఫోన్ చేసినాడు ఒక్కసారి, మాట్లాడినాను సార్. ఏరా అంటే ఇట్లా అని చెప్పినాడు. అప్పులు వాళ్ళు ఎప్పుడో ఇచ్చిన బాబాయ్ ఇప్పుడు వచ్చినారు, టైట్గా పెట్టినారు, వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పినారు. ఇంటికి వచ్చి పైకి ఎక్కి వాళ్ళు డోర్ కొట్టినారు సార్. ఇంట్లో నా బిడ్డ ఉన్నా కానీ చెప్పినా పైకి పోతున్నారంటే ఇనలేదు. వాళ్ళు చాలా టైట్ పెట్టి వాళ్ళు ఇట్లా నేను ఫోన్ చేసేళ్ళకి ఫోన్ ఎత్తలేదు సార్. ఒక 5-6 సార్లు చేసినా హొస్పేట నుంచి వచ్చేటప్పుడు. ఇంకా వచ్చేళ్ళకి మేమే డోర్ వాళ్ళకి కొట్టి స్టేషన్ పోయింటాం సార్. స్టేషన్ పోయి వాళ్ళకి చెప్పి వాళ్ళు పలకొట్టమంటే పలకొట్టినాను సార్. డోరు పలకొట్టినాక లోపల చూస్తేనే ఊరేసుకున్నారు సార్. ఆయన తీసుకొని మనకైతే తెలియదు. ఆ పిల్లోడు ఏమంటాడు 2 లక్షలు అంటాడు, పిల్లోడు అంటే పిల్లోడు 4 lakhs అంటాడు. అది ఆయన మీద ప్రెజర్ పడింది. ఆమె ప్రెజర్ పడడం వల్ల మంచి సూసైడ్ చేసుకున్నాడు. దీని కారణం వచ్చేసి హరి అనే పిల్లోడు, సంజయ్ అనే పిల్లోడు, కేదార్ అనే పిల్లోడు, మురళి అనే పిల్లలు కొడుకులు తొక్కలైతే ఆ పిల్లలు మొత్తం పొద్దున ఈయన లేడు. ఆయనకి ఒడిపిని పోసుకొని ఊరికి వెళ్ళాడు అని చెప్పాడు. ఆడికి ఆయన వేరే వాళ్ళని చెప్పినా వచ్చిన తర్వాత ఉండండి అని చెప్తే ఆ పిల్లలు వినట్లేదు. బీగాలేసి బెదిరించినారు. బెదిరించడం వల్ల ఆయన తట్టుకోలేక ప్రెజర్ వల్ల ఊరు వేసుకుంటారు. అయితే ఇదే ఘటన పైన మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి యోగానంద్ కూడా లైన్ లో ఉన్నారు. యోగానంద్, దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ లక్ష్మి, అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. సింగపూర్ లో జాబ్ చేసే ఒక బంగారు భవిష్యత్తు ఉన్న ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకోవడం కూడా కలకలం రేపుతుంది. అయితే ఈ ఆత్మహత్య గల కారణాలు ఒకసారి పరిశీలిస్తే ఆ బెట్టింగ్ యాప్స్ కూడా మనకు కారణంగా తెలుస్తుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్ లో కూడా తను ప్రాణంగా నమ్మించిన స్నేహితులకు కూడా మోసం చేయడం, అదేవిధంగా వారు చేసిన అప్పులన్నీ కూడా ఇతనే కట్టమనడంతో ఆ ఒత్తిడి పెంచలేక బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న అది సింగపూర్ లో అంత ఒత్తిడి తట్టుకొని జాబ్ చేసి ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా జాబ్ చేస్తూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న కిషోర్ అనే యువకుడు చనిపోవడం కూడా అక్కడ పట్టణంలో కూడా తీవ్ర కలకలం రేపుతోంది. ఉరవకొండ పట్టణంలో చెంగళ వీధికి చెందిన కిషోర్ కుమార్ గత కొంతకాలంగా కూడా సింగపూర్ లో జాబ్ చేసి ఆ తర్వాత బెంగళూరుకి వలస వచ్చాడు. బెంగళూరులో నుంచి ఉరవకొండ పట్టణంలో ఉంటూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ ఉన్నాడు. పెద్ద కంపెనీ కూడా పనిచేస్తూ ఉన్నాడు. మంచి శాలరీ కూడా ఉండేది. భార్య కూడా సచివాలయం ఉద్యోగ ఒక మహిళా పోలీసు కూడా విధులు నిర్వహిస్తోంది. బంగారం లాంటి కుటుంబం కూడా ఉంది. 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ ఫ్రెండ్స్ తో కలిసి బెట్టింగ్ యాప్ల ద్వారా అధిక మంది సంపాదించినట్టు కూడా కొంతమంది స్నేహితులు ఒత్తిడి పెట్టారు. దీంతో కొన్నాళ్ళ పాటు బెట్టింగ్ యాప్ డబ్బులు బాగానే వచ్చింది. తర్వాత అప్పులు పాలు కావడం, ఆ ముగ్గురు కలిసి బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టి ఇప్పుడు కేవలం నన్ను ఒక్కరినే కట్టమంటున్నారంటూ కూడా యువకుడు తీవ్ర మనస్తాపంతో కూడా ఫ్యాన్ గురి వేసుకొని చనిపోయాడు. అదే విధంగా చనిపోయిన తర్వాత చనిపోయే ముందు కూడా తీవ్ర మనోవేదన గురి తెలుస్తుంది. దీంతో ఒక సూసైడ్ నోట్ కూడా రాశాడు. నా చావు కారణం అంటూ 3 పేర్లను కూడా యువకుడు అక్కడ రాశాడు. యువకులతో పాటు వీరంతా కూడా చావు కారణము అని చెప్పి హాస్పిటల్ సంబంధించిన ఒక రికార్డు పైన షర్టు మీద కూడా చనిపోయి షర్ట్ వేసుకున్నాడు. ఆ షర్టు మీద కూడా నా చావు కారణం హరి, సంజయ్, మరొక పేరు కూడా రాసి చనిపోయాడు. ఎంత చూస్తూ ఉంటే మాత్రం తీవ్ర విషాదం కూడా పట్టణం నెలకొంది. అయితే బెట్టింగ్ యాప్ల ద్వారా ఇప్పటికే అనేక మంది చనిపోతారు. ఈ బెట్టింగ్ యాప్లు నమ్ముకొని ప్రాణ స్నేహితులు నమ్ముకొని కూడా ఒక వ్యక్తి చనిపోవడం కూడా, యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి కూడా చనిపోవడంతో ఆ పట్టణంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. అయితే దీని పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ బంధువుల ఫిర్యాదు మేరకు సూసైడ్ నోట్ ఆధారంగా కూడా కేసు నమోదు చేసుకుని దాడి చేస్తున్నారు. లక్ష్మి, రైట్, మరి దీని గురించి ఫ్యామిలీ ఏమైనా స్పందించడం జరిగిందా?
రైట్. ఆమె అదే సచివాలయం ఉద్యోగిగా పనిచేస్తున్న భార్య కూడా ఇప్పుడే డెడ్ బాడీ దగ్గర చేరుకుంది. మొగుడిని మా భర్త శవాన్ని చూసి తీవ్రంగా తలెళ్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడే పరిస్థితులు లేరు. కానీ బంధువులు మాత్రం చాలా మంచి వ్యక్తి, కానీ స్నేహితుల ద్వారా మోసపోయినట్టు కూడా ఒక వీడియో బయట కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఫ్రెండ్స్ విత్ బెట్టింగ్ యాప్స్ తో కూడా రావడం, వాళ్ళంతా కూడా చనిపోయి షర్టు పైన మరి ఆధారం ఉండేది ఎందుకు షర్టు పైన కూడా, అలా విధంగా హాస్పిటల్ నోట్ పైన కూడా చనిపోవడం చూస్తే మాత్రం అక్కడ వచ్చిన వారంతా కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. లక్ష్మి, రైట్. మరి దీని గురించి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారా? మరి కేసు ఏమైనా నమోదైందా? కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అలాగే సూసైడ్ నోట్ ఆధారంగా కూడా ఈ 2 సూసైడ్ నోట్లు ఉన్నాయి కాబట్టి ఒక షర్ట్ మీద మనకు హాస్పిటల్ సంబంధించిన కేసు షీట్ మీద కూడా 2 చోట్ల రాసుకున్నారు కాబట్టి ఈ హ్యాండ్ రైటింగ్ పోలి ఇతనే కన్ఫర్మ్ అయిన తర్వాత పూర్తిగా దీనికి కేసు నమోదు చేసుకుంటారు పోలీసులు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ కుటుంబ సభ్యులు కూడా ఫ్రెండ్స్ మీద బెట్టింగ్ యాప్ డేటా బెట్టింగ్ యాప్ మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇరువురిపై కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మి, మరి బెట్టింగ్ యాప్ అంటున్నారు, ఏ బెట్టింగ్ యాప్ ఏంటి దానిపైన ఏమైనా క్లారిటీ వచ్చిందా? ప్రస్తుతం అయితే డేటా బెట్టింగ్ యాప్ అనే ఒక దాంట్లో కూడా యువకుడు చెప్పేది తెలుస్తుంది. అదేవిధంగా ఇతర కొన్ని దానిలో కూడా పెట్టుబడి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా అయితే అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ లేదా చదువుకున్న వ్యక్తులను కూడా లోపరుచుకొని పెద్ద సంఖ్యలో అప్పులు చేసి వారికి తీర్చకుండా నిత్యం వేధిస్తూ ఉన్నారు. దీనిపై అనేక మార్లు ఇప్పటికే సోషల్ మీడియా సైబర్ క్రైమ్ ద్వారా పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏపీకే ఫైల్స్ ద్వారా ఎవరైనా కూడా ఇన్స్టాల్ చేసుకుని వారిని నిత్యం వేధిస్తున్నాయి. దీనికి తోడు కొంతమంది స్నేహితులు కూడా మోసం చేయడంతో ప్రాణంతో పాటు చేతులు కూడా మోసం చేయడంతో ఇవి కూడా తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ జోగనాథ్. ఎస్, అయితే ఉరవకొండలో ఒక యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఇది కలకలం రేపుతోంది. మరి బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాం మనం విజువల్స్లో. ఆ షర్ట్ పైన కూడా నా చావుకి నలుగురు అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా రాసి, హరి, సంజయ్, ఇంకా కేదార్నాథ్ అని చెప్పి కూడా వాళ్ళ పేర్లు కూడా రాసి మెన్షన్ చేసి మరి చనిపోయాడు. అయితే ఇది డైరెక్ట్గా ఒక బెట్టింగ్ యాప్ వల్లే ఈ చావుకి గురయ్యాడు. అయితే తినకి కూడా ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ వైఫ్ కూడా ఒక సచివాలయంలో ఒక కానిస్టేబుల్ లాగా వర్క్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అయ్యి ఒక వైఫ్ ఇంకా బంగారు లాంటి 2 పిల్లలు ఉన్నప్పటికీ ఒక సూసైడ్ లాంటి పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అని అంటే నా చావుకి వాళ్ళే కారణం అని చెప్పి ఒక పక్క బెట్టింగ్ యాప్లో లాస్ వల్ల చనిపోయారు, ఇంకో పక్క అప్పులు ఎక్కువ కావడంతో సూసైడ్ చేసుకున్నట్లు కూడా తెలిపారు. అయితే స్నేహితులు మోసం చేశారని నోట్ రాసి మరి ఆ సూసైడ్ నోట్ రాసి స్నేహితుల పేర్లు కూడా మెన్షన్ చేసి చనిపోయారు. మరి బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టించి నన్ను మాత్రం అప్పులు కట్టాలని ఒత్తిడి చేశారని ఆ నోట్లో తీవ్రంగా మెన్షన్ చేశారు. షర్ట్ మీద సూసైడ్ నోట్ రాసుకొని స్పెషల్గా చనిపోయాడు కిషోర్. అయితే గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి బెట్టింగ్ యాప్ బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇదే ఘటన మళ్ళీ ఇంకొకసారి ఆల్రెడీ ఇంత చదువుకున్న మనిషి సింగపూర్లో కూడా జాబ్ చేసి వచ్చిన కిషోర్ గత కొన్ని సంవత్సరాలుగా బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పటికీ ఇంత నాలెడ్జ్ ఉన్న ఆయన కూడా ఒక సూసైడ్ చేసుకునే స్థితికి దిగజారిపోయాడు అంటే ఎంత ప్రెషర్, ఇంత స్ట్రెస్ అనుభవించుంటారో మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే డబ్బులు పెడతారో తెలియక ఆశ కోసం పెడుతుంటారో అదంతా ఒక బర్డెన్ లాగా అయిపోతుంటుంది. సేమ్ విత్ క్రెడిట్ కార్డ్స్ కూడా మనం కొంచెం నామినల్ అకౌంట్ లేదంటే క్రెడిట్ కార్డ్స్ తీసుకుందాం మళ్ళీ కట్టేద్దాం అనుకుంటాము, కాకపోతే అది ఇంట్రెస్ట్కి మళ్ళీ డబుల్ ట్రిపుల్ అయిపోయి మొత్తం ఇక ప్రెషర్ లాగా అయిపోతుంది. ఇలాంటి ఒక కేసే ఇది. బెట్టింగ్ యాప్లో ఎప్పుడైతే మనం బెట్టింగ్ ఆడి గెలిచేస్తామని ఆశతో ఉన్న డబ్బులంతా పెట్టేస్తామో లాస్కి గురైపోతాము. ఇప్పుడు ఆ డబ్బులు తీర్చడానికి ఇంకొక బెట్టింగ్ యాప్, ఇంకా కొన్ని లోన్స్ చేస్తూ ఉంటాము. ఇలా అప్పుల బారిన పడి ప్రాణాలు అయితే కోల్పోయాడు. ఒక కుటుంబానికి తండ్రి లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఆ తండ్రి లేని లోటు ఎవరు తీరుస్తారని చెప్పి కూడా పలు విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. మరి వైఫ్ అయ్యుండి తను కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. మరి 2 పిల్లల జీవితం ఏమవుతుంది? నాన్న ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అని అంటే బెట్టింగ్ యాప్ వల్ల దీన్ని చనిపోయాడని కూడా స్పష్టం చేశారు. పోలీసులు అయితే ఈ కేసు పైన దర్యాప్తు చేస్తున్నారు. మరి మెన్షన్ చేసిన 3-4 స్నేహితులు ఎక్కడున్నారు, అసలు వీళ్ళకి దీనికి ఏంటి సంబంధం, అసలు కారణం ఏమవుతారో అని కూడా తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. ఇలాంటి చావులు ఇంకా కారణం రాకూడదు అని అంటే బెట్టింగ్ యాప్స్లో ఇలాంటి జరిగేవన్నీ కూడా కట్టివేయాలని చెప్పి పోలీసులు కూడా తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపట్టిన తర్వాత నిజాలు ఏంటి అని బయటకు వస్తాయి. నేను 2 రోజులు ఊర్లో ఉండలేదు సార్, వసిపేట పోయింది. ఫోన్ చేసినాడు ఒక్కసారి, మాట్లాడినాను సార్. ఏరా అంటే ఇట్లా అని చెప్పినాడు. అప్పులు వాళ్ళు ఎప్పుడో ఇచ్చిన బాబాయ్ ఇప్పుడు వచ్చినారు, టైట్గా పెట్టినారు, వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పినారు. ఇంటికి వచ్చి పైకి ఎక్కి వాళ్ళు డోర్ కొట్టినారు సార్.
ఇంట్లో నా బిడ్డ ఉన్నా కానీ చెప్పినా పైకి పోతున్నారంటే ఇనలేదు వాళ్ళు. చాలా టైట్ పెట్టి వాళ్ళు ఇట్లా నేను ఫోన్ చేసేళ్ళకి ఫోన్ ఎత్తలేదు సార్. ఒక 5-6 సార్లు చేసిన హోస్పేట నుంచి వచ్చేటప్పుడు. ఇంకా వచ్చేళ్ళకి మేమే డోర్ వాళ్ళకి కొట్టి స్టేషన్ పోయింటాం సార్. స్టేషన్ పోయి వాళ్ళకి చెప్పి వాళ్ళు పలకొట్టమంటే పలకొట్టినాను సార్. డోరు పలకొట్టినాక లోపల చూస్తేనే ఊరేసుకున్నారు సార్. ఆయన తీసుకొని మనకైతే తెలియదు. ఆ పిల్లోడు ఏమంటాడు 2 లక్షలు అంటాడు, పిల్లోడు అంటే పిల్లోడు 4 lakhs అంటాడు. అది ఆయన మీద ప్రెజర్ పడింది. ఆమె ప్రెజర్ పడడం వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకున్నాడు. దీనికి కారణం వచ్చేసి హరి అనే పిల్లోడు, సంజయ్ అనే పిల్లోడు, కేదార్ అనే పిల్లోడు, మురళి అనే పిల్లలు కొడుకులు టోకలు అయితే ఆ పిల్లలు మొత్తం పొద్దున ఈయన లేడు. ఆయనకి ఒడిపిని పోసుకొని ఊరికి వెళ్ళాడు అని చెప్పాడు. ఆడికి ఆయన వేరే వాళ్ళని చెప్పినా వచ్చిన తర్వాత ఉండండి అని చెప్తే ఆ పిల్లలు వినట్లేదు. బీగాలేసి బెదిరించినారు. బెదిరించడం వల్ల ఆయన తట్టుకోలేక ప్రెజర్ వల్ల ఊరు వేసుకుంటారు.